10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Both S200 motors ignited. హాయ్, నేను మీ ఎంజే. ఈరోజు ఒక సరికొత్త వీడియో తోటి వచ్చాను. అదేంటంటే ఈరోజు ఇస్రో ప్రయోగించిన LVM-3M6 అనే ఉపగ్రహం ఏదైతే ఉందో అది కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బరువు గల వెహికల్స్ ని అంతరిక్షంలో పంపించడంలో ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అది మనకెంతో గర్వకారణం. ఇక ఈ ప్రయోగ విషయానికి వస్తే ముందుగా నేను ఒక 4 గొప్ప విషయాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఆ 4 గొప్ప విషయాలు ఏంటంటే ప్రపంచంలోనే విదేశ ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టడంలో ఇండియా మొట్టమొదటి స్థానానికి వచ్చింది 2025కి. సో ఇది మనం అందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇక రెండోది వచ్చేసరికి అమెరికా, రష్యా తర్వాత ఈ విదేశీ ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టడంలో ఇండియా అనేది 3వ ప్లేస్కి వచ్చింది. అలానే అత్యధిక అంతరిక్ష పరిశోధనలు చేసి ప్రయోగాల ద్వారా సక్సెస్ఫుల్ అయిన వాటిలో ఇండియా 4వ దేశం. ముందుగా అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా 4వ దేశంగా ఉంది. ఇకపోతే ఈ అంతరిక్ష ప్రయోగం అనేది ఇండియాకి 100వ అంతరిక్ష ప్రయోగం. సో ఈ ప్రయోగం ద్వారా కూడా మనం సక్సెస్ఫుల్ అయ్యి విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి ఇదొక మార్గంగా మనం ఎంచుకున్నాం. ఇదొక గొప్ప విషయం. ఈ వీఆర్ ప్రౌడ్ టు ఇండియన్స్ అని మనం చెప్పదలుచుకున్నాం ఈ సక్సెస్ ద్వారా. ఇక ముందుగా ఈ మిషన్ యొక్క విషయాలు మాట్లాడదలుచుకుంటే LVM-3 అని మాట్లాడదలుచున్నారు. LVM-3 ఏంటంటే లాంచ్ వెహికల్ మార్క్ అనేది యాక్చువల్లీ హెవీ వెయిట్ శాటిలైట్లని తీసుకెళ్ళటానికి ఈ యొక్క LVM-3 అనే దాన్ని యూజ్ చేస్తుంటారు. దీనికి రీసెంట్ గా ఒక నామకరణం చేశారు, బాహుబలి రాకెట్ అని. ఈ బాహుబలి రాకెట్ ఎందుకు చేశారంటే హెవీ వెయిట్ మోస్తుంది కాబట్టి దీనికి బాహుబలి రాకెట్ గా నామకరణం చేశారు. ఏదైతే మనకి స్టార్టింగ్ లో మండుతూ వెళ్తూ ఉన్నాయో దాన్ని రాకెట్ అని మాట్లాడతాం. సో మనకి స్టార్టింగ్ లో ఒక గుబ్బలాగా ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే శాటిలైట్ అని మాట్లాడదలుస్తున్నాం. అక్కడే శాటిలైట్ ఉండి దాన్ని ప్రతి ఒక్కటి ఓపెన్ అయిపోయి అది యాంటీనా అనేది ఓపెన్ అయ్యి ఆటోమేటిక్ గా అది భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి. మీరు ఆల్రెడీ టీవీలో చూస్తున్నారు, కానీ ఈ వీడియో ద్వారా ఎవరైతే చూడదలుచుకోలేదో వారికి నేను చెప్పదలుచుకున్నాను. 3 వచ్చేసరికి ఈ బాహుబలి రాకెట్ దీంట్లో యూజ్ చేసిన శాటిలైట్ ఏదైతే ఉందో దీన్ని బ్లూబార్డ్ బ్లాక్ 2 అనే శాటిలైట్ గా నామకరణం చేస్తున్నారు. ఈ శాటిలైట్ కంప్లీట్ గా విదేశీ శాటిలైట్. విదేశీ శాటిలైట్ అంటే అమెరికాకు సంబంధించిన AST స్పేస్ మొబైల్ వారి యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇండియాలో ఎందుకు వచ్చి ఇక్కడ ఈ ప్రయోగం చేయదలుచుకున్నారు, ఎందుకు ఇక్కడ మనకి అగ్రిమెంట్ చేసుకున్నారు దాన్ని మాట్లాడదలుచుకుంటే ఇస్రోకి కంబైన్డ్ సంస్థ అయిన NSIL అనే సంస్థ తోటి వాళ్ళు, అంటే ఇది ఇండస్ట్రియల్ కమర్షియల్ సంస్థ ఇది ఇస్రోకి. సో ఈ సంస్థ తోటి వాళ్ళు ఒప్పందం చేసుకొని దీన్ని ఇక్కడ ప్రయోగించున్నారు. ఎందుకు ప్రయోగించారంటే ఇండియా మోస్ట్లీ రీసెంట్లీ ఒక 1 year 2 years నుంచి చూసుకుంటే ఏ ఒక్క స్పేస్ శాటిలైట్ రన్ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతుంది. అలానే ఎన్నో విజయాలు చూసింది. సో ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధికంగా శాటిలైట్లు పంపించే దేశాల్లో ఇండియా మొదటి ప్లేస్ లో ఉంది. సో దీని ద్వారా అమెరికా ఏదైతే మొబైల్ సంస్థ ఉందో ఆ సంస్థ ఇండియా తోటి ఒప్పందం చేసుకొని ఇది ఇక్కడ రన్ చేసింది. రన్ చేయడం వల్ల ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఈ యొక్క LVM-3 అనేది ఇంచుమించు 6100 కిలోగ్రాముల బరువుతోటి ఉంది. సో ఈ శాటిలైట్ వచ్చేసరికి సుమారు 223 చదరపు అడుగుల యాంటీనా తోటి ఉంది. మనం చూడదలుచుకుంటే ఇది అత్యంత బరువైన యాంటీనా. ఈ యాంటీనాని ఎవరు తీసుకెళ్లారంటే అత్యధికంగా బరువుతోటి మోయగలే ఏదైతే మనం అనుకుంటున్నామో లాంచ్ వెహికల్ మార్క్ అనేది అవే బరువు మోయగలవు. సో ఇండియా ఇది రీసెంట్ గా ఈ పరిశోధనలు చేసి సక్సెస్ఫుల్ అవటం వల్ల ఇండియాను అప్రోచ్ అయింది. ఇండియాని ఎందుకు అప్రోచ్ అయ్యారంటే తక్కువ ఖర్చుతోటి వీళ్ళు లాంచ్ చేయగలుగుతున్నారు. మనం అదే ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ చూసుకుంటే అది కూడా హెవీ రాకెట్ మాడ్యూల్ ఉన్న వాటిని తీసుకుని వెళ్ళి కక్షలో ప్రవేశపెడుతుంది. సో మనం చూసామనుకోండి, ఎలన్ మస్క్ ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అనుభవించి సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు. సో దానికి పోటీ పడుతుంది తక్కువ ఖర్చుతోటి హెవీ, అంటే చాలా బరువు గల రాకెట్లని కక్షలోకి ప్రవేశపెట్టడంలో ఇండియా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఇప్పుడు.
సో మనం దీనికి ఎంతో దగ్గ విషయం, మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇక ఈ మనం ఈ యొక్క మాడ్యూల్ విషయాలకు వచ్చేసరికి 3 స్టెప్స్ లో దీన్ని రన్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ 3 స్టెప్స్ అనేది కూడా మీకు వీడియో ద్వారా చూపించి నేను స్టెప్ బై స్టెప్ నేను మీతో మాట్లాడతాను. ఈ LVM3 అనేది లాంచ్ వెహికల్ మార్క్ అనేది 3 స్టేజెస్ లో దీన్ని రన్ చేయగలిగారు. మొదటగా వచ్చేసరికి S200 అనే దాన్ని లాంచ్ ప్యాడ్ ని రిలీజ్ చేయగలిగారు. అది ఫస్ట్ నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. अब दोनों स्टेप ऑन बूस्टर्स और L110 परफॉर्मेंस नॉर्मल. चरण एक साथ प्रज्वलित हैं. The Project- L110 stage and the two S200 boosters. Both S200 motors separated. Just now we ఆ వీడియోలో ఫస్ట్ దాన్ని ఎలా రిలీజ్ చేశారని దాన్ని S200 అనేది భారీ సాలిడ్ స్టాఫ్ ఆన్ మోటార్స్. ఇవి ఈ ఆన్ మోటార్స్ ద్వారా ఏం చేశారంటే ఫస్ట్ ఇవి హెవీ వెయిట్ గల యాంటీనాస్ తీసుకెళ్ళడానికి ఇవి ఆ బరువు మోయగలవు, అందుకే దీన్ని బాహుబలి రాకెట్ అన్నారు. ఇక రెండో దశ వచ్చేసరికి L10 అనేది 2 వికాస ఇంజన్లతో కూడిన లిక్విడ్ కోర్ స్టేజ్ అనే దాంతో కూడిన ఈ 2 ఇంజన్స్ మీకు రన్ అయ్యి రిలీజ్ అయ్యే విధానం అనేది మీరు వీడియోలో చూడండి. current ground stations L110 continue to set off. require data. L110 stays separated. Cryo stage ignition command. Cryo stage ignition confirmed. यहाँ सभी वैज्ञानिकों के लिए ये एक हर्ष का पल होता है. रेंज निदेशक द्वारा भी इसकी पुष्टि की गई. द्वितीय ఇక మూడోది వచ్చేసరికి C25 శక్తివంతమైన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. ఇది క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వచ్చేసరికి మూడోసారి మీకు ఓపెన్ అయ్యి రిలీజ్ చేస్తుంది చూసారా, అప్పుడు రిలీజ్ అయ్యేదాన్ని C25 గా మాట్లాడారు. సో ఈ 3 స్టేజ్లు 1 బై 1 స్టేజ్లు ఏంటి అనేది నేను మీకు వీడియో చూపించాను కదా, దాంట్లో చూశారు కదా. ఇలా దీన్ని రిలీజ్ చేసి 3వ స్టేజ్ లో ఓపెన్ అయిన తర్వాత యాంటీనా ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని 3వ స్టేజ్కి వెళ్ళగానే వాళ్ళు సక్సెస్ అయిందని ఏ విధంగా Payload fairing separated. plus 3 minutes. सामान्य. And here we have a confirmation of the Satellite shutoff of injection conditions achieved. cryo stage and eager awaiting for the satellite deployment. Bluebird Block 2 satellite separated. LVM3 M6 Bluebird Block 2 mission successfully accomplished. Handing over to mission director. अभी रेंज निदेशक को आपने सुना. Block 2 spacecraft is successfully injected into the specified orbit. LVM3 M6 mission is successfully accomplished. లాంచ్ చేసి సక్సెస్ఫుల్ ఎలా అయిందో మన ఇస్రో చైర్మన్ గారైన అవి నారాయణ గారు మాట్లాడిన విధానాలు మీకు LVM3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం ద్వారా ప్రపంచంలోనే మనం అత్యధిక విదేశ ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టిన వాళ్ళలో ఇండియా అనేది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే మనం రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి ఈ యొక్క ఎలా సైంటిఫిక్ గా ఎలా ఈ యొక్క మిషన్స్ అనేది రన్ చేస్తున్నారు, ఈ యొక్క ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే దాన్ని నెక్స్ట్ జనరేషన్ మనకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూడండి. ఆ లింక్ ద్వారా మనం డైరెక్ట్ గా ఈ యొక్క శాటిలైట్ ప్రయోగాన్ని మనం చూడొచ్చు. ఇస్రోకి వచ్చి సూలూరుపేటలో ఉన్న శ్రీహరికోట ఇస్రో కేంద్రానికి వచ్చి మనం చూడొచ్చు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి సైంటిఫిక్ ఏదైతే జరుగుతున్నాయో ఇలాంటి ప్రయోగాలన్నీ వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. మీరు మామూలుగా అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఇండివిజువల్ గా ఏమన్నా లాగిన్ అయ్యి దలుచుకుంటే తొందరగా వాళ్ళు స్లాట్ అనేది ఇవ్వరు. కానీ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ అంటే స్కూల్లో లేదా కాలేజీ ద్వారా నెంబర్ ఆఫ్ ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ రిజిస్టర్ చేయగలిగితే మీకు ఈజీగా ఈ యొక్క ప్రిన్సిపల్ చైర్మన్ కరెస్పాండెంట్ ద్వారా లెటర్ ప్యాడ్ మీద సైన్ తీసుకుని స్టాంప్ తోటి రమ్మని చెబుతారు. అది మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ఆ యొక్క ప్రింట్అవుట్ అనేది ఇస్తారు. ఈ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి మనం వెళ్తే మనకి అక్కడ ఉన్న లాంచింగ్ ప్యాడ్స్ అలానే పరిశోధన చేసే విధానము ఆ యొక్క ప్రయోగశాల ఇవన్నీ మనకు చూపిస్తారు. ఇవన్నీ చూపించడం ద్వారా నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎన్నో గొప్ప విషయాలు వాళ్ళకి మనం తెలియజేయగలుగుతాం. ఇక ఫ్యూచర్ లో రాబోతున్న ఎన్నో ప్రయోగాలకి ఈ యొక్క కేంద్ర బిందువు అవుతుంది ఇండియా. నేను డెఫినెట్ గా చెప్పదలుచుకున్నాను, ప్రపంచంలోనే ఇండియా రూల్ చేసే స్టేజ్ కి రాబోతుంది. వితిన్ అట్లీస్ట్ 2047 కల్లా ఇండియా నెంబర్ 1 పొజిషన్ రాగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జీడిపిలో చూసుకుని ఇండియా 4th ప్లేస్ లో ఉంది. డెఫినెట్ గా ఇలాంటి విదేశ ఉపగ్రహాలను మనం కక్షలకు ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే మనకి దీని ద్వారా కూడా పెట్టుబడులు వస్తాయి.
సో ఒక ఒప్పందానికి సుమారు దీని యొక్క ఒప్పందానికి 3,000 కోట్ల దాకా ఖర్చు అయిందని ఈ యొక్క NSIL అనేది పోర్టల్ చెబుతుంది. సో మీరు ఒకసారి ఈ యొక్క అఫీషియల్ పోర్టల్లో చూడండి. సో ఇలాంటి ఎన్నో ప్రయోగాలు మనకి దేశంలో ఈ యొక్క బాహుబలి లాంచింగ్ ప్యాడ్ ద్వారా రిలీజ్ చేయడం ద్వారా మనం ఇండియా రాను రాను ప్రపంచ దేశాల్లో అందరిని అధిగమించి నెంబర్ 1 ప్లేస్కి వెళ్తుందని నేను ఈ వీడియో ద్వారా చెబుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా పేజీని ఫాలో చేయండి. నాకు కామెంట్స్ రూపంలో నేను మాట్లాడిన విధానము, నేను విశ్లేషించిన విధానం ఎలా ఉందనేది నా కామెంట్ రూపంలో చేయండి. నేను ప్రతి ఒక్క రాబోయే రోజుల్లో ముఖ్యమైన కంటెంట్స్ ఏమున్నాయో అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.